ధనుర్మాసం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయాలతో సహా తిరుమలలో తిరుప్పావై పారాయణం జరుగుతుంది. తిరుప్పావైను 1200 సంవత్సరాల క్రితం గోదాదేవి అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నీర్ద ఆల్వారులలో ఏకైక మహిళ. ఆల్వారులు పాడిన నాలాయుర ప్రబంధంలో గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానముంది. గోదాదేవి తాను రేపల్లెలో గొల్లపామగా భావించుకుంది. తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణ స్వామిని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రి వేళ చూడలేని తాపం, తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన భావరాగాల పారిజాతాల మాల తిరుప్పావై. తిరుప్పావైలో మొత్తం 30 పాసురాలున్నాయి. ఇందులో మొదటి 5 ఉపోద్ఘాతం ఉంటుంది. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాలు చెబుతాయి. భగవంతుడిని ఆరాధించడం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని పాసురాల్లో గోదాదేవి పేర్కొన్నారు. తర్వాత 10 పాసురాల్లో చెరులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలను వర్ణించారు. వర్ణితమై ఉంటాయి. 15 నుంచి 20వ పాసురం వరకు గోదాదేవి చెరులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు, అక్కడ శిల్ప సౌందర్యాల వర్ణనలు, రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాల్లోనే ఉంటుంది. చివరి 9 పాసురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష్మ హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.